హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు భారతి నాదెల్లా తెలుగు స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేశారు కదా. మనం బత్తుల ప్రసాదరావు గారి నవల అడవి ఆమె నేను చెప్పుకుంటున్నాం. 6 భాగాలు అయిపోయాయి. ఇప్పుడు 7వ భాగం చెప్పుకుందామండి. వాళ్ళు ఒక అడవిలో చెంచుల దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళ ఆతిథ్యం స్వీకరించారు. ప్రస్తుతం అక్కడ ఉన్నారు. మనం కూడా ఆ చెంచుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము. అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు, ఓకేనా? ఆ అడవిలో అది ఒక చిన్న ఊరు లాంటిది. చాలా తక్కువ మంది జనం. అది ఓ 25 ఇండ్లు ఉండే గూడెం అన్నమాట. అక్కడక్కడ ఒక వరుస క్రమంలో కాకుండా అనువైన చోట ఇండ్లను కట్టుకున్నారు. ఇండ్ల ముందు చిన్న దడి లాంటిది కట్టుకున్నారు. ఇండ్లు ఆనుకుని మరుగుదొడ్లు ఒక క్రమ పద్ధతిగా ఉందా గూడెం. మేము అక్కడికి చేరుకునేసరికి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. నేను ఆ గూడెం పెద్ద మనిషితో ఎందుకు వచ్చింది చెప్పాను. ఆయన మొదటిగా అడిగిన ప్రశ్న, ఆమె మీ జోడీనా అన్నారు. కాదని చెప్పాను. నాగరిక సమాజంలో ఇలా ఒక ఆడ మొగ కలిసి ఇలా తిరగడం తప్పులేదు. మేము అందరిలాగా కాకుండా కేవలం స్నేహాన్ని ఆస్వాదిస్తూ బ్రతుకుతున్నాము. మా మధ్య గొప్ప స్నేహం తప్ప మరేం లేదు. నేనంటే ఆమెకు అభిమానం, ఆమె అంటే నాకు అభిమానం, అంతేగాని మరో బంధం లేదు. తనకు అడవిని చూడాలనే కోరికను తీర్చడానికి నేను అడవికి ఆమెను తీసుకుని వచ్చాను అని వివరంగా చెప్తే అతను అర్థం చేసుకున్నాడు. అందరికీ ఈ విషయం చెప్తాను, అందరికీ మీరు సమాధానం చెప్పనవసరం లేదు అన్నాడు. సరే, ఆకలవుతుంది. తాను అలా వెళ్ళి వారి గుడిసెలు చూసి వచ్చింది. అద్భుతంగా చాలా సింపుల్గా ఉన్నాయి వీరి నివాస స్థలాలు. అనవసరమైన ఆర్భాటాలు హంగులు అసలు లేవు. ఎంత కుదురుగా ఎంత నీటుగా ఉన్నాయి. వీరంతా అడవిని ఆస్వాదిస్తున్నారు. వీరి జీవితం ముందు మన జీవితం వృధా. కొంతకాలం బ్రతికినా ఇలా బ్రతకాలి. మనుషుల రంగు చూడు, ఎంత బాగున్నారో. ఎవరి తల మీద చింపిరి జుట్టు లేదు. అందరూ చాలా నీటుగా తలకు నూనె పెట్టుకుని దువ్వుకునే ఈ గిరిపుత్రుల సౌందర్యం భలే ఉంది అని చెప్తూనే ఉంది. సరే కానీ మరి నీ తిండి సంగతి ఏంటి అని అడిగాను. మరి నువ్వు అంది. నాకు ఈ గూడెం పెద్ద ఆయన ఇంటిలో ఉంది, నిన్ను కూడా రమ్మన్నాడు, నువ్వు తినవు అని చెప్పాను. అది కాకుండా ఈరోజు మాకు సంబంధించిన స్పెషల్ ఏదో ఉందన్నాడు అని మాట్లాడుకుంటూ ఉండగానే ఓ 4 మనుషులు వచ్చి ఒకచోట కొన్ని కర్రలు వెదురు బొంగులు తీసుకుని వచ్చి గబగబా చిన్న గుడిసెను వేయడం మొదలుపెట్టారు. కొందరు ఆడవాళ్లు వచ్చి ఆ గుడిసెకు చుట్టుపక్కల అంతా శుభ్రం చేసి కళ్ళాపు చల్లుతున్నారు. ఇదంతా మేము చూస్తుండగానే జరిగిపోయింది. ఒక అరగంటలో వాళ్ళు దాన్ని కుటీరంలాగా అందంగా తీర్చిదిద్దారు. దోమలు బుగలు రాకుండా అలోవెరా మొక్కలతో పాటు పలు మొక్కలను వేలాడదీశారు. ఇదంతా కాగానే గూడెం పెద్ద భార్య అక్కడికి వచ్చి తనని చేయి పట్టుకుని తోడుకుని వెళ్ళి కుటీర ప్రవేశం చేయించారు. ఇదంతా ఆ గూడెం పెద్ద ఆదేశాల మేరకు జరిగింది. అందరూ కలిసి ఆ కుటీరం మధ్య వాళ్ళ సాంప్రదాయ నృత్యం చేశారు. చిత్ర విచిత్రమైన పాతకాలపు వాయిద్యాలు వాయించారు. అక్కడ చిన్న సంబరం వాతావరణం ఏర్పడింది. ఊహించని ఈ పరిమాణానికి తాను ఆనందంతో ఉబ్బి తప్పిపోయింది. నా కళ్ళలోకి చూసింది కృతజ్ఞతగా. నేను కూడా ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందానికి ఆనంద పరవశుడనయ్యాను. అప్పుడప్పుడు ఒక కొత్త నులక మంచం తీసుకుని వచ్చి ఆ కుటీరం ముందు వేశారు. దాని మీద తనను కూర్చోబెట్టారు. ఇదే మీ మంచం అని చెప్పారు. కాసేపటికి నన్ను పిలిచింది ఆమె కుటీరం దగ్గరికి. కుటీరం బయట ఉన్న దడి దగ్గర నిలబడి, రావచ్చా అండి మీ ప్యాలెస్లోకి అన్నాను. రండి, అయినా అంత కుళ్ళు ఉండకూడదు. మా కుటీరాన్ని పట్టుకుని ప్యాలెస్ అని ఎగతాళి చేస్తున్నారుగా అంది. అది కాదు, మెచ్చుకోలుగా అన్నాను. అదేం కాదు, మీరు మెచ్చుకోలు నిండా కుళ్ళే కనిపిస్తుంది. అయినా ఇప్పుడు వాదులాట ఎందుకు? రండి మా కుటీరంలోకి, స్వాగతం అంది. కుటీరంకు ఎదురుతో చేసిన తలుపులు ఇవి ముందే తయారు చేసినట్టున్నారు. లోపల ఎంత బాగుంది. మంచి వెంటిలేషన్ ఉంది. పడుకోవడానికి కూర్చోడానికి అన్నీ ఉన్నాయి. వర్షం వస్తే లోపల కురిసే సమస్యే లేదు. ఇంటీరియర్ డెకరేషను వాళ్ళు కూడా ఇలా చేయలేరు ఒక అరగంటలో. అదే వీరి క్రియేటివిటీ. లోపల వెదురు బొంగులతో కూర్చుండేదానికి ఒక బెంచి లాంటిది తయారు చేశారు. వెదురుతో చేసిన కుర్చీలే ఉన్నాయి. అది ఒక రకంగా చెప్పాలంటే బాంబినోస్ హౌస్ లాగా ఉంది. లోపల అంతా చూశాక ఆరు బయట కూర్చున్నాము. ఆమె నా వంక చూస్తూ నీకు థ్యాంక్స్ అంది. దేనికి అన్నాను. అసలు కలలో కూడా ఊహించలేదు అలాంటి కుటీరం నాకు ఉంటుందని. ఇదంతా నీ వల్లే కదా.
నిజంగా నేను కలలో ఏమైనా ఉన్నానా అనుకున్నాను. ఇంత మంచి కల కూడా వస్తుందా? కలలో ఎప్పుడు కింద పడ్డట్టు భయపడట్టు ఇవే కదా నగరంలో వచ్చే కలలు. మన 2 రాత్రులు అడవిలో నిద్రపోయాము, ఒక్క చిన్న కల కూడా రాలేదు. నిజం కదా అంది. అవును, మనం అందుకేగా అడవికి వచ్చింది. మనం వచ్చిన పని గూడెం పెద్దకి కూడా ఇంకా చెప్పలేదు. ఒకరోజు ఆగి చెప్దాము అన్నాను. సరే ఆగుదాము అని అంది. వాహనంలో నుండి తన కిచెన్ కిట్ తీసుకుని వచ్చి ఇచ్చాను. వంట రూమ్ లాంటిది ఏమీ ఉండదు కాబట్టి నా క్రియేటివిటీ ఉపయోగించి తన కిచెన్ సెటప్ పెట్టాను. తాను తనకు అనువైనట్టుగా పెట్టుకుంది. తాను వంట చేసుకుంటుండగా నాకు గూడెం పెద్ద ఇంటి నుంచి 2 కుండల్లో క్యారేజీ వచ్చింది. అక్కడ ఇంకా స్టీలు సిల్వర్ గిన్నెలు వాడకంలోకి వచ్చినట్టు లేదు. వాటిని ఎవ్వరూ పరిచయం చేయలేదు. అందుకని నాకు కుండల్లో తీసుకుని వచ్చారు. అబ్బా, కుండలో వండిన ఆహారం గుమాయిస్తాంది. తన వంట అయ్యే వరకు నేను కూడా ఆగాను. వెదురు బియ్యంతో వండిన అన్నం, ఏదో అడవి మాంసం తీసుకుని వచ్చారు. నేను దాన్ని మోడపాకుల విస్తరాకులో వేసుకుని తిన్నాను. తాను వెజిటబుల్ బిర్యానీ చేసుకుంది. నువ్వు తింటున్న ఆహారం పేరేంటి అంది. ఏమో నాకు తెలియదు అన్నాను. పేరు తెలియకుండా తింటున్నావా అంది. తింటాను, పేరు తెలిసినా నువ్వు తినలేవు కదా అన్నాను. ఏం పాపం అంది. ఎందుకంటే అడవి తిండి తిని అరగించుకునే అంత జీర్ణశక్తి నీకు లేదు కాబట్టి. నేను ఎప్పుడు ఇలాంటి తిండే తింటాను కాబట్టి నాకు అలవాటు అన్నాను. అవును కదా, నువ్వు అడవి మనిషివి అని అహహా అని నవ్వింది. ఆమె నా మీద గెలిచినట్టుగా. తిన్న తర్వాత తాను తన కుటీరంలోకి వెళ్ళి పడుకుంది. నేను కూడా బయట మంచం మీద పడుకున్నాను. నిద్ర మామూలుగా పట్టలేదు. ఒక 2 గంటల పాటు నిద్రపోయి లేచాను. అప్పటికి తాను కూడా లేచినట్టుంది. వంట రూంలోకి పోయి వేడివేడి కాఫీ పెట్టింది. కాఫీ గుమగుమకే నాకు మెలకు వచ్చినట్టుంది. తాను కాఫీ పెట్టుకుని వచ్చి నాకు ఇచ్చింది. మేం కాఫీ తాగుతుండగానే గూడెం నుంచి పశువులను అడవికి తోలుకుపోయిన వారు, పొలాల నుండి ఇళ్లకు వచ్చేవారు వస్తున్నారు. ఇలా దొరసాని గారు అడవికి వచ్చారనే వార్త అందరికీ తెలిసిపోయింది. అప్పటి వరకు చూడని వాళ్ళు వచ్చి తనను చూస్తున్నారు. తను ఒక మంచి డ్రెస్ వేసుకుంది. దానివైపే అందరూ చూస్తున్నారు. కాసేపటికి చూసే కార్యక్రమం పూర్తయింది. అందరి ఇళ్లలో ఇంటికి ముందు వైపు పొయ్యిలున్నాయి. అందరూ గుడ్డి దీపం వెలుగులోనే వంటలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో గూడెంలో ఇంటలతో అన్ని ఇండ్లు గుమగుమలాడిపోతున్నాయి. మేము దాదాపు అన్ని ఇండ్ల దగ్గరికి వెళ్ళాము. అందరూ మా దగ్గర తినండి, మా దగ్గర తినండి అని ఎంత ప్రేమాభిమానాలతో పిలుస్తున్నారు. చిన్న వయసున్న ఆడపిల్లలు వచ్చి తనను ముట్టుకుని ఆనందపడుతున్నారు. తానంది నాకు మరో ప్రపంచంలో విహరించినట్టు ఉంది అని. మేము కూడా వచ్చి తినేసి పడుకునే సమయానికి 2 పడుచు అమ్మాయిలు ఆమెకు సెక్యూరిటీగా వచ్చారు. ఒక్కతి పడుకుంటుందో లేదో అని నేను వెళ్ళి నా వాహనంలోకి వెళ్ళి నా హిప్ ఫ్లాస్కులు తీసుకుని పడుకున్నాను. తాను వెళ్ళి తన కుటీరంలో పడుకుంది. ఆమెకు సెక్యూరిటీగా వచ్చిన చెంచు యువతలు కుటీరం వరండాలో పడుకున్నారు. నేను మాత్రం నా వాహనంలో పడుకుని ఎలాంటి భయం, చీకు, చింత లేకుండా నా హిప్ ఫ్లాస్క్లోని ద్రావకాన్ని సేవిస్తూ పడుకుండిపోయాను. ఆ రోజు అలా గడిచింది. తెల్లవారుజాము కాగానే అడవి కోళ్ళు అరవడం మొదలెట్టాయి. తర్వాత కొన్ని పక్షులు అరుస్తున్నాయి. కుక్కలు తమ ఆటల్లో బిజీగా తిరుగుతున్నాయి. పొలం పనులకు వెళ్లేవాళ్ళు, పశువులను మేతకు అడవికి తోలుకుపోయేవాళ్ళు సిద్ధపడుతున్నారు. నేను వాహనం దిగి కుటీరం వైపు వెళ్లేసరికి తాను బయటికొచ్చింది. నేను వెళ్ళి కుటీరం బయట కూర్చున్నాను. తాను 2 నిమిషాల్లో గుమగుమలాడే కాఫీ తీసుకుని వచ్చింది. నీళ్లు కలపని స్వచ్ఛమైన పాలతో చేసినట్టుంది. పాలు అని అడిగాను. రాత్రి ఉదయాన్నే ఇక్కడ పడుకున్న అమ్మాయిలు తీసుకుని వచ్చి ఇచ్చి వెళ్ళారు అంది. అబ్బో, ఒక్క రాత్రికి చాలా పలుకుబడి సంపాదించావే అన్నాను. మొదలెట్టావా నీ కుళ్ళు బుద్ధి అంది. ఉన్నమాట అంటే కూడా ఓర్చుకోలేవా? ఓ 2 రోజులు ఈడనే ఉంటే మొత్తం గూడాన్ని గుప్పెట్లో పెట్టేసుకునేటట్టున్నావు అనిపిస్తుంది అన్నాను. అంటే అక్కడుండే అట్లకాడ తీసుకుని కొడతానని కూల్గా అని అన్నాను. పక్కపక్క నవ్వింది. సరే, ఈరోజు ప్రోగ్రాం ఏంటి అంది. ఏముంది, ఈరోజు ఉదయాన్నే ఏదో ఒక అడవి మాంసం దొరికి ఉంటుంది. జొన్న రొట్టెలు చేస్తారు. గూడెం పెద్ద వెళ్ళి తిని రావాలి అన్నాను. నీ ఎప్పుడు తిండి గొడవేగా అని అడిగింది. తిండి కాదు, ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అనేది నేను అడిగింది అంది. ఆ ముక్కేదో ముందు అడగాల్సిందిగా అన్నాను. అప్పుడప్పుడు నీది మట్టి బుర్ర అవుతుందని నాకేం తెలుసు అంది. సరే, ఈరోజు వచ్చిన పని
ఏ వైపు నుండి మొదలు పెట్టబోదులలో గూడెం పెద్దతో మాట్లాడదాము, త్వరగా తయారవ్వు అన్నాను. సరే, నేను అడవికి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళదామనుకుని, నేను వస్తే తప్పకుండా వచ్చి నా వెంటే తిరిగే ఉరుములు ఉరుముతున్నప్పుడు పుట్టాడని వాడి పేరు ఆ పేరు పెట్టారంట. 18 ఏళ్ళు ఉంటాయి. మనిషి టార్జాన్ లాగా ఉంటాడు. అవును, ఉరుము ఎక్కడున్నాడు అని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళితే అక్కడ ఉరుము వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉంది. అక్కడ పక్కింటి వాళ్ళని అడిగితే ఉరుము వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి కొండ మీదకి వెళ్ళారు అని చెప్పారు. ఉరుము వద్దకు ఒక కుర్రాడిని పంపిస్తే ఓ 10 నిమిషాల్లో ఉరుము వచ్చాడు. సారు, చాలా రోజులైంది వచ్చి, నాకు అనిపించినది సారు అన్నాడు. బాగున్నావా ఉరుము అని అంటే, బాగున్నాను సారు, ఈరోజు అడవి లోపలికి పోదాం అనుకున్నాను, అయితే ఎందుకో పోవాలనిపించలేదు సారు అని అంటున్నాడు. సరే పద, మనం వాగుకు పోయొద్దామని నేను టవలు సోప్ తీసుకుని బయలుదేరాను. నాతో పాటు ఉరుము వాడి సాకుడు కుక్క కూడా ఉంది. అడవిలో ఉండే వాళ్లకు ఒక కుక్క తప్పకుండా ఉంటుంది. వాళ్ళ అడవిలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళెంట వెళ్తుంటుంది. ఎక్కడైనా ఉడుములు కానీ కుందేళ్లు కానీ కనిపిస్తే అవి వెంట పడి మరీ పట్టేస్తాయి. కుక్కల వాసనతో ఎక్కడ ఏముందో కనిపెడతాయి. ఉరుము ఏటికి పోయే దారిలో నా వెంట నడుస్తూ వాడు చేసిన సాహసాలు చెప్తున్నాడు. ఈ మధ్య నాకు పులి ఎదురుపడింది సారు, దాంతో కొట్లాడదామని తయారయ్యాను. అది మా కుక్కను చూసి బెదిరిపోయింది సారు. నాకు ఎప్పటికైనా ఒక పులితో కొట్లాడాలనేది నా ఆశ అన్నాడు. ఇదేం కోరిక ఉరుము, అది నిన్ను చంపేస్తే అన్నాను. దానికంత అవకాశం ఇచ్చానా సారు, ఒక్క దెబ్బకే నేలకు పడేట్లు కొట్టను అన్నాడు. వాగు దగ్గరికి చేరుకుని అందులో దిగాము. ఉరుము చాలా లోతుల్లోకి వెళ్ళి ఈత కొట్టాడు, కానీ నేను కూడా సగం వరకు వెళ్ళి వచ్చాను. అక్కడే అడవిలో కానుక పుల్ల తీసుకుని దంతావదనం చేసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నా వాహనం దగ్గరికి వచ్చి బట్టలు మార్చుకుని వచ్చాను. నేను వచ్చేటప్పటికి చిన్న ముంతలో గడ్డ పెరుగు ఆరగిస్తోంది తను. తనకు పెరుగంటే ఇష్టం అని చెప్పింది, కానీ మరీ ఇంత ఇష్టం అనుకోలేదు. అబ్బా, అప్పుడే పెరుగు వచ్చిందే అన్నాను. అవును, పెరుగు ఇష్టమని చెప్తే రాత్రి ఇక్కడ పడుకున్న అమ్మాయిలు పాలతో పాటు ఈ పెరుగు కూడా తీసుకుని వచ్చారు. అబ్బా, పెరుగు కాదు, ఇది అమృతం అంది. సరే, త్వరగా తయారవు మరి అన్నాను. నాకు ఆ గూడెం పెద్ద ఇంటి దగ్గర నుండి రొట్టెలు అడవి మాంసం వచ్చింది. నేను ఉరుము కలిసి తిన్నాము. నిన్న రాత్రి వేట జరిగింది, దాని తాలూకు మాంసం ఇది అని చెప్పాడు. మా తినడం అయ్యేటప్పటికి తను తయారై వచ్చింది. పచ్చడి డ్రెస్ వేసుకుని కళ్ళకు గ్యాగుల్స్ పెట్టుకుంది. నేను తేరిపార చూసి, వనకన్యలాగున్నారు అమ్మగారు అన్నాను. అబ్బో, కవిత్వం వస్తోందిగా నీకు అంది. మరి అలా ఉన్నావు అన్నాను. దానికి కవిత్వం అవసరమా అన్నాను. సరే పోదాం పదా అన్నాను. ఆమె, నేను ఉరుము గూడెం పెద్ద ఇంటికి వెళ్ళాము. మేము రావడం చూసి గూడెం పెద్ద ఇంటి దగ్గర చెక్కతో తయారు చేసిన కుర్చీలు వేయించాడు. ఆ కుర్చీలు చూడడానికి చాలా కళాత్మకంగా ఉన్నాయి. వాటిని చూడగానే కూర్చోవాలని అనిపిస్తుంది ఎవరికైనా. గూడెం పెద్ద మాకు ఎదురొచ్చి కూర్చోమని చెప్పాడు. కూర్చోగానే 2 ముంతల్లో మజ్జిగ తీసుకుని వచ్చి ఇచ్చారు. వాళ్ళు స్వచ్ఛమైన మనుషులు. ఆతిథ్యం ఇవ్వడంలో వీళ్ళకి వీరే సాటి. కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత మేము ఎందుకు వచ్చింది ఆయనకు వివరంగా చెప్పాము. అంతా విని, ఇక్కడైతే ఆ వృక్షాలు దొరకవు, మీరు చెప్పింది దొరకాలంటే మా గూడెం దగ్గర ఏమీ లేవు. మీరు విలిందర్మాన్ రేవు అని ఇక్కడికి ఒక 10 కోసుల దూరంలోకి పోతే అక్కడ యానాదులున్నారు. వారి దగ్గరికి వెళ్ళండి, నా పేరు చెప్పండి. మిమ్మల్ని బాగా చూసుకోవడమే కాకుండా మీరు కావాల్సింది వెతికి తీసుకువచ్చి ఇస్తారు అన్నాడు. ఇంతకు దాని గురించి ఎలా తెలిసింది మీకు అన్నాడు. తాను ఆయనకు వివరించి దాని గురించి వాళ్ళ నాన్నమ్మ చిన్నప్పుడు చెప్పిన విషయాన్ని, అది ఇప్పుడు తనకు అవసరమైన విషయాన్ని వివరించి చెప్పింది. తాను నాకు చెప్పని విషయాలను కూడా ఆయనకు చెప్పింది. అదంటే ఎందుకు కావాల్సింది చెప్పింది. ఎలాగైనా సాధించాలని వచ్చాము అని చెప్పింది. సరే, మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేయండి అని చెప్పారు. ఆమె మాంసం తిన్నది కాబట్టి అడవిలో దొరికే లేత వెదురుతో కూర చేపిస్తున్నారు. మంచి గడ్డ పెరుగు ఉంది అన్నాడు. ఉరుము, నేను ఇంటికి వెళ్ళి వస్తాను అని వెళ్ళిపోయాడు. మేము ఆ పెద్ద మనిషితో మాట్లాడుతూ కూర్చున్నాము. తాను దేనికోసం వచ్చిందో దాన్ని చదివి వినిపించింది. ఒక 2 గంటల పాటు అడవి గురించి మాట్లాడుకున్నాము. ఇంతలో భోజనం సిద్ధమైంది. అడవిలో దొరికే విస్తరాకుల్లో భోజనం వడ్డించారు. ఆమెకు వెజిటేరియన్, నాకు నాన్ వెజ్. అడవిలో దొరికే దుంపలతో లేత వెదురు కాడలతో చేసిన కూర తనకు బాగా నచ్చింది. తిన్న తర్వాత మేము కుటీరం దగ్గరికి వచ్చాము.
ఇక్కడ వరకు అయ్యిందండి. తర్వాత వాళ్ళు ఇంకో చోటికి బయలుదేరి వెళ్తారనుకుంటాను. వీళ్ళ ఆతిథ్యం ఇప్పటి వరకు ముగిసింది. ఈ భాగం మీకు నచ్చింది అనుకుంటాను.